Dutta Media, Power of News. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మీకోసం మీ డాక్టర్. ఎప్పటిలాగానే ఈ వారం మన గెస్ట్ డాక్టర్ వంశీధర్. హీఈస్ ఏ కార్డియోథొరాసిక్ సర్జన్. డాక్టర్ వంశీధర్, మీ గురించి. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ వంశీధర్. నేను కార్డియోవాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జన్. నేను పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్లో వర్క్ చేస్తున్నాను. సో డాక్టర్ వంశీధర్, లైక్ మనకు మోస్ట్ కామన్గా లైక్ నార్మల్ పీపుల్కి కూడా ఒక భయం అనేది ఉంటుంది ఈ హార్ట్ సర్జరీస్ అని అంటే. లైక్ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే లైక్ ఇట్స్ ఒక పెద్ద సర్జరీ, చాలా భయంగా ఉంటుంది. ఈ సర్జరీకి ఒప్పుకోవాలంటేనే మెయిన్గా పేషెంట్ వాళ్ళ అటెండర్స్. అంటే ఇప్పుడు ఓపెన్ హార్ట్ అంటే ఈ హార్ట్ సర్జరీస్ అనేది ఎందుకు అంత ఒక నార్మల్ జనాలకు ఒక భయం అనేది ఏర్పడింది? అంటే ఈ సర్జరీ చేసేటప్పుడు మీరు చూసే కాంప్లికేషన్స్ ఏంటి? సో హార్ట్ సర్జరీ అంటే ఇప్పటికే చాలా భయం. అంటే నీకు పర్టికులర్ పేషెంట్కి మీకు హార్ట్ సర్జరీ చేయాలి అంటే ఫస్ట్ ప్యానిక్ వచ్చేస్తుంది. సో ఇంతకుముందు అంటే మేబీ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనం చూసినట్టయితే నిజంగానే దేర్ వర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ సర్జరీలో. అవుట్కమ్స్ బాగుండేవి కాదు, డెత్ రేట్ ఎక్కువ ఉండేది. సో ఇయర్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకు లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చాయి, మన ట్రైనింగ్ అది మారింది. సో ఇప్పుడు ఎట్లా అంటే అంత మోర్టాలిటీ లేదు. ఇప్పుడు నేను పర్సనల్గా పేషెంట్తో మాట్లాడేటప్పుడు స్టెంట్కి ఎంతైతే రిస్క్ ఉంటుందో బైపాస్ సర్జరీ కూడా అంతే రిస్క్ ఉంటుందని చెప్తాను. సో థింగ్స్ హ్యావ్ చేంజ్. ఇప్పుడు అట్లా అంటే అంత భయపడాల్సిందే అట్లా లేదు, అవుట్కమ్స్ బాగున్నాయి డెఫినెట్గా. కాకపోతే ఎనీ ప్రొసీజర్, ఎనీ సర్జరీ విల్ హ్యావ్ సమ్ రిస్క్, కాంప్లికేషన్. రిస్క్ అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి రిస్క్. ఎనీ సర్జికల్ ప్రొసీజర్ విల్ క్యారీ సమ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. మనం చేసేదే సర్జరీ హార్ట్కి, బ్లడ్ వెజల్స్కి. ఆబ్వియస్లీ వేరే సర్జరీతో పోలిస్తే ఇక్కడ బ్లీడింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనకి హార్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు ఈసీజీ చేంజెస్, రిథమ్ డిస్టర్బెన్సెస్ ఇవి వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ 1% రిస్క్ ఆఫ్ స్ట్రోక్. మనం అయోర్టాని హ్యాండిల్ చేస్తాం కాబట్టి ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి కాబట్టి. సో దెర్ ఈస్ 1% రిస్క్ ఆఫ్ స్ట్రోక్. సో ఓవరాల్గా మనకి స్ట్రోక్ అంటే లైక్ హార్ట్ రిలేటెడ్, బ్రెయిన్ స్ట్రోక్. ఓకే. సో ఇవి మనకి యూజువల్గా ఎన్కౌంటర్ అయ్యే కాంప్లికేషన్స్ కార్డియాక్ సర్జరీలో. ఓకే. సో లైక్ ఇది కాంప్లికేషన్స్ అనేది లైక్ యూజువల్లీ అదే అన్నట్టు మీరు అన్నట్టు ఎనీ సర్జరీస్ హ్యావ్ దట్ కాంప్లికేషన్. ఏందో మా బ్రెయిన్ సర్జరీస్లో తీసుకున్నా కానీ చాలా హ్యాండ్లింగ్ అనేది వెరీ లైక్ నార్మల్గా ఉండాలి, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అవుట్కమ్ రావాలి. లైక్ నేను చెప్తుంటాను నేను కూడా, లైక్ టూ ఆర్గన్స్ ఇన్ ద బాడీ వెరీ సెన్సిటివ్. బ్రెయిన్ అనేది ఒక హార్ట్ అనేది, ఈ రెండు ఆర్గన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మేము కూడా సర్జరీస్ తీసుకునేటప్పుడు. సో డెఫినెట్లీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్, ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే ఆఫ్టర్ సర్జరీ కేర్లో వల్ల అవుట్కమ్ అనేది చాలా బెటర్ అయింది, ఇంక్రీజ్ అయింది. సో అంతా భయపడాల్సిన ఇప్పుడు అవసరం లేదు ఈ హార్ట్ సర్జరీస్ అనంటే. ఓకే అండి. సో డాక్టర్ వంశీధర్, ఇప్పుడు ఈ హార్ట్ రిలేటెడ్లో ఇవన్నీ ఈ సర్జరీస్ అనేది లైక్ ఎలెక్టివ్, అంటే మీకు కావాల్సిన ఏదైనా ఒక డే చూసుకొని యూ కెన్ డూ ద సర్జరీస్. మీకు ఎమర్జెన్సీస్ ఎప్పుడెప్పుడు వస్తాయి హార్ట్ రిలేటెడ్ ఎమర్జెన్సీస్ అంటే? ఎమర్జెన్సీస్ అంటే ఇప్పుడు ఎమర్జెన్సీస్ యూజువల్గా వాల్వ్ సర్జరీస్లో రావు. ఓకే. వాల్వ్ సర్జరీస్లో ఎమర్జెన్సీస్ అంటే ఇప్పుడు క్యాత్ ల్యాబ్లో మనకి పీబీఎంవి ప్రొసీజర్స్ అంటారు, అంటే పర్క్యూటేనియస్ బెలూన్ వాల్వాటమీ, మైట్రల్ వాల్వాటమీ. సో మైట్రల్ వాల్వ్ స్టినోసిస్కి మనం వాల్వాటమీ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు అది సో వాల్లో బెలూన్ పాస్ చేసి యూ విల్ డైలేట్ చేసినప్పుడు సడన్గా ఒక్కొక్కసారి మైట్రల్ రిగర్జిటేషన్ వచ్చే ఛాన్స్. సో ఈ డైలటేషన్ ఓపెన్ అనేది ఎక్కువ అయిపోతుంది, అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనకి రిగర్జిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రేర్గా వస్తుంటాయి. సో అట్లా వచ్చినప్పుడు వీ విల్ టేకప్ ఫర్ సర్జరీ. సో ఇమీడియట్గా. సో ఇంకోటి మనకు క్యాత్ ల్యాబ్లో డివైస్ పెడతారు, విఎస్డికి ఏఎస్డికి డివైస్ పెడతా ఉంటారు. సో ఆ డివైస్ పెట్టేటప్పుడు ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు డివైస్ ఎంబోలైజేషన్ కానీ లేదంటే ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఏదైనా బ్లీడ్ కానీ, పెరికార్డియల్ టాంపనేట్ కానీ అట్లాంటి ఏదైనా అయినప్పుడు సర్జరీస్కి తీసుకుంటాం. ఇప్పుడు బైపాస్ సర్జరీ విషయంలో అయితే పేషెంట్కి ఆన్గోయింగ్ ఈసీజీ చేంజెస్ ఉన్నప్పుడు,
పెయిన్ కంటిన్యూస్గా వస్తున్నప్పుడు అండ్ సర్జరీ ఇండికేషన్ ఉన్నప్పుడు సర్జరీకి ఇమీడియట్గా తీసుకుంటాం. అంటే ఈ సర్జరీ మీ ఒక హార్ట్ సర్జరీ తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేస్తాము. సో ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా లైక్ కొన్ని ఎమర్జెన్సీస్ రావచ్చు. సో అక్కడ ఏమి ఎమర్జెన్సీస్ వస్తుంది? అట్లా వచ్చినప్పుడు మీరు మళ్ళీ రీడూ సర్జరీస్ ఏమైనా చేస్తుంటారా? ఒకటి ఈసీజీ చేంజ్ చేశాను. ఓకే. అంటే మనం వేసిన గ్రాఫ్ట్లలో ఏదైనా ఫ్లో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అది మళ్ళీ రీడూ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అదొకటి. మోస్ట్ కామన్గా మనం ఎన్కౌంటర్ చేసే సిచ్యువేషన్ రీఎక్స్ప్లోరేషన్కి బ్లీడింగ్. ఏదైనా బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ దానికంటే ఎక్కువ డ్రైన్స్ వస్తున్నప్పుడు దెన్ వీ విల్ టేక్ అప్ ఫర్ రీఎక్స్ప్లోరేషన్ చేస్తుంటారు. ఓకే. ఇంకా ఈ ఏదైనా హార్ట్ ట్రామా అంటారు, లైక్ కార్డియాక్ ట్యాంపోనేడ్, ఈ హార్ట్కి చెస్ట్కి ఇంజురీస్ అయినప్పుడు, సో అందులో ఏం ఎమర్జెన్సీస్ ట్రీట్మెంట్ ఉంటుంది? బ్లంట్ ఇంజరీ వల్ల మనకి కార్డియాక్ ట్యాంపోనేడ్ కానీ బ్లీడ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు, లేదా పెనిట్రేటింగ్ ఇంజురీ కూడా కావచ్చు. ఫైట్ ఏదైనా జరిగినప్పుడు, లేదా యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ఏదైనా పెనిట్రేటింగ్ ఇంజురీ అయినప్పుడు కూడా. కానీ ఇవన్నీ చాలా రేర్ అంతే. దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్.